అభిలాషకులకు, ఆత్మస్వరూపులకు ఈ సెషన్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈ సెషన్లో మనం మనసును స్వాధీనం చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటో విశ్లేషిద్దాం. మన దేశంలో ఒక సామెత ఉంది. ఒక వ్యక్తి దేవుని కృపను పొంది ఉండవచ్చు, తన గురువు కృపను పొంది ఉండవచ్చు, సాధు పురుషుల కృపను కూడా పొంది ఉండవచ్చు. కానీ తన మనసు కృపను పొందకపోతే అతను నాశనం అయిపోతాడు. ఇక్కడ మనసు కృపను పొందడం అంటే మనసును స్వాధీనం చేసుకోవడం. మనసును స్వాధీనం చేసుకున్న వ్యక్తిలో దాగి ఉన్న ఉన్నత దైవ స్వభావం తనను తాను వ్యక్తీకరించుకుంటుంది. అప్పటి వరకు అతనిలో దాగి ఉన్న శక్తులు విడుదలవుతాయి. తమ కళ్ళ ముందే అతడు ఇంతటి ఉన్నత స్థాయికి ఎలా ఎదిగిపోయాడా అని అతని స్నేహితులు ఆశ్చర్యపోతారు. సంస్కృతంలో ఒక సామెత ఉంది, ప్రపంచాన్ని ఎవరు జయిస్తారు అని. మనసును ఎవరు జయిస్తారో వారే ప్రపంచాన్ని జయిస్తారని చెప్పవచ్చు.